గత తరగతిలో లోహాలు అలోహాల యొక్క భౌతిక ధర్మాల గురించి మనం చర్చించాం. ఈరోజు రసాయన ధర్మాల గురించి మనం చెప్పుకుందాం. లోహాలు అలోహాలు మొదట ఆక్సిజన్తో చర్య, రెండవది నీటితో చర్య, మూడవది ఆమ్లాలతో చర్య. ఈ పాఠ్యాంశంలో మనం తెలుసుకుందాం. మరియు లోహాల యొక్క చర్యాశీలత గురించి కూడా తెలుసుకుందాం. ప్రయోగశాల కృత్యం ఉద్దేశం లోహాలు అలోహాలు ఆక్సిజన్తో ఏ విధంగా చర్య జరుపుతున్నాయో తెలుసుకుందాం. కావలసిన పరికరాలు: ఒక లోహపు ముక్క మెగ్నీషియం, కొద్ది పరిమాణంలో అలోహం, సల్ఫర్, సారాదీపం లేదా బున్సెన్ బర్నర్, లిట్మస్ కాగితాలు, పెట్రీ డిష్, డిప్లగ్రేటింగ్ స్పూన్, స్పాచులా, గాజు జాడి మొదలైనవి తీసుకోవాలి. ఒక వస్తువు మండుతున్నప్పుడు అది గాలిలోని ఆక్సిజన్తో చర్య జరుపుతుంది. లోహాలు ఆక్సిజన్తో ఏ విధంగా చర్య జరుపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి పిల్లలు, నేను ఒక మెగ్నీషియం రిబ్బన్ను తీసుకోవడం జరిగింది. దీనిలో నుండి ఒక మెగ్నీషియం ముక్కను టాంగ్స్ సాయంతో పట్టుకోవడం జరిగింది. దీనిని మంటపై మండిస్తున్నాను. మెగ్నీషియం ఏ విధంగా మండుతుందో పరిశీలించండి. చూడండి మెగ్నీషియం ఎంత కాంతివంతంగా మండుతుందో. మెగ్నీషియం మండుతున్నప్పుడు తదేకంగా చూడకూడదు. మెగ్నీషియం మండిన తర్వాత ఏర్పడిన బూడిదను పెట్రీ డిష్లో తీసుకున్నాను. చర్యకు ముందు మెగ్నీషియం, చర్య తర్వాత ఏర్పడిన బూడిదను ఒకసారి గమనించండి. మెగ్నీషియంను మండించిన తర్వాత ఏర్పడినటువంటి బూడిద మెగ్నీషియం ఆక్సైడ్కు కొంత వాటర్ను కలిపి గాజుకడ్డీ సహాయంతో దీనిని ఈ విధంగా చూర్ణం చేసి దానిలో కరిగేటట్టుగా చేయాలి. ఇప్పుడు ఎరుపు రంగు మరియు నీలిరంగు లిట్మస్ పేపర్లను నేను తీసుకుంటున్నాను. ఒకసారి గమనించండి. ఇది నీలిరంగు లిట్మస్ పేపర్, ఇది ఎరుపు రంగు లిట్మస్ పేపర్. వీటిని మెగ్నీషియం ఆక్సైడ్ నీటిలో ఉంచుతున్నాను. ఏం జరుగుతుందో ఒకసారి గమనించండి. నీలిరంగు లిట్మస్ పేపర్లో మార్పు లేదు, కానీ ఎరుపు రంగు లిట్మస్ పేపర్ను పరిశీలించండి. ఇది నీలి రంగులోనికి మారింది. ఎరుపు రంగు లిట్మస్ పేపర్ను నీలి రంగులోకి మార్చే వాటిని మనం క్షారాలు అంటాము. మెగ్నీషియం ఆక్సిజన్తో చర్య జరిపి మెగ్నీషియం ఆక్సైడ్ను ఏర్పరుస్తుంది. ఇది ఎరుపు రంగు లిట్మస్ను నీలి రంగులోనికి మారుస్తుంది. కావున ఇది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రయోగం ద్వారా లోహాలు ఆక్సిజన్తో చర్య జరిపి లోహ ఆక్సైడ్లను ఏర్పరుస్తాయని, ఇవి క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయని నిర్ధారణ చేయడం జరిగింది. అలోహాలు ఆక్సిజన్తో ఏ విధంగా చర్య జరుపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి పిల్లలు, ఇక్కడ సల్ఫర్ను తీసుకుంటున్నాము. పేరును పరిశీలించండి. సల్ఫర్ మూత తీస్తున్నాను. సల్ఫర్ను ఒక స్పాచులా సహాయంతో తీసుకుంటున్నాను. ఒకసారి గమనించండి, ఇది ఏ రంగును కలిగి ఉందో. ఇది పసుపు రంగును కలిగి ఉంది, పరిశీలించారు కదా. ఇది డిప్లగ్రేటింగ్ స్పూన్. ఇది సల్ఫర్ను మండించడానికి మనం వాడేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్పూన్. దీనిలోనికి కొద్దిగా సల్ఫర్ గంధకంను స్పాచులా సహాయంతో తీసుకోవాలి. పరిశీలించండి, సల్ఫర్ను మంటపై ఉంచి మండించాలి. సల్ఫర్ ఏ విధంగా మండుతుందో పరిశీలించండి. సల్ఫర్ మండుతున్నప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ వాయువు విడుదలవుతుంది. ఈ సల్ఫర్ డయాక్సైడ్ వాయువును మనం పీల్చకూడదు. ఒకసారి సల్ఫర్ ఏ విధంగా మండుతుందో పరిశీలించండి. ఇలా మండుతున్నటువంటి సల్ఫర్ను వాయు సంగ్రహణ జాడిలో ఉంచాలి. డిప్లగ్రేటింగ్ స్పూన్ యొక్క మూత మనకు మూతలాగా పనిచేస్తుంది, వాయువు బయటకు వెళ్లకుండా. సల్ఫర్ మండుతున్నటువంటి గంధకం ఆరిపోయిన తర్వాత సల్ఫర్ డయాక్సైడ్ వాయువు విడుదలవుతుంది. చూడండి, ఆ వాయువులను పరిశీలించండి. వాయు సంగ్రహణ జాడిలో ఏ విధంగా నిండుతున్నాయో. ఈ విడుదలైనటువంటి సల్ఫర్ డయాక్సైడ్ వాయువు బయటకు వెళ్లకుండా ఈ వాయు సంగ్రహణ జాడిపై ఒక మూతను ఉంచాలి. జాగ్రత్తగా డిప్లగ్రేటింగ్ స్పూన్ను తీసి పక్కన ఉంచాలి. ఈ వాయు సంగ్రహణ జాడిలోనికి కొద్దిగా నీటిని చేర్చాలి. ఈ నీటిలో సల్ఫర్ డయాక్సైడ్ వాయువు కరిగేటట్టుగా ఈ వాయు సంగ్రహణ జాడిని కదపాలి. ఇప్పుడు ఈ వాయు సంగ్రహణ జాడిలో ఉన్నటువంటి నీటిని ఒక పాత్రలోనికి తీసుకోవాలి. నేను ఇక్కడ వాచ్ గ్లాస్లోకి తీసుకుంటున్నాను. చూడండి,
ఈ యొక్క నీరు సల్ఫర్ డయాక్సైడ్ నీటిలో కరిగి ఉంది. దీనిని నీలి రంగు మరియు ఎరుపు రంగు లిట్మస్ పేపర్లతోని పరీక్షిద్దాం. చూడండి, నీలిరంగు లిట్మస్ పేపర్ ఏ విధంగా ఎరుపుగా మారిందో. ఎరుపు రంగు లిట్మస్ పేపర్తో ఒకసారి పరిశీలిద్దాం. దీనిలో ఎలాంటి మార్పు లేదు. నీలిరంగు లిట్మస్ పేపర్ను ఎరుపు రంగులోకి మార్చే వాటిని ఆమ్లాలు అంటాము. అంటే సల్ఫర్ డయాక్సైడ్ వాయువు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. సల్ఫర్ ఆక్సిజన్తో చర్య జరిపి సల్ఫర్ డయాక్సైడ్ వాయువును ఏర్పరుస్తుంది. ఇది నీలిరంగు లిట్మస్ పేపర్ను ఎరుపు రంగులోనికి మారుస్తుంది. కావున సల్ఫర్ డయాక్సైడ్ వాయువు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రయోగం ద్వారా అలోహాలు ఆక్సిజన్తో చర్య జరిపి అలోహ ఆక్సైడ్లను ఏర్పరుస్తాయని, ఇవి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయని నిర్ధారణ చేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్, నీటితో చర్య. నీటితో చర్య లోహాలలో మనం సోడియంను తీసుకుందాం. ఎగ్జాంపుల్, ఒక సోడియం లోహం. మనం తీసుకున్నటువంటి సోడియం నీటితోని వేగంగా చర్య జరుపుతుంది. ఈ సోడియంను మనం కిరోసిన్లో నిల్వ చేస్తాం. ఎందుకు అంటే ఇది బయట ఉంచినట్లయితే గాలిలో ఉన్నటువంటి తేమతోని చర్య జరిపి మండిపోతుంది. కాబట్టి దీనిని మనం కిరోసిన్లో నిల్వ చేయడం జరుగుతుంది. సోడియంను నీటితోని చర్య జరిపి సోడియం హైడ్రాక్సైడ్ను ఏర్పరుస్తున్నది మరియు హైడ్రోజన్ విడుదలవుతుంది. ఇప్పుడు సోడియం నీటితో జరిపే చర్యను పరిశీలిద్దాం. నెక్స్ట్ అలోహాలు చర్య జరుపవు. అలోహాలు నీటితోని చర్య జరపవు. మూడవది ఆమ్లాలతో చర్య. లోహాలు ఒకసారి పరిశీలిద్దాం. లోహాలు ఇక్కడ చూడండి, ఈ జింక్కు హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని మనం కలిపినప్పుడు, అంటే HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కనుక మనం కలిపినట్లయితే అప్పుడు జింక్ క్లోరైడ్ ఏర్పడుతుంది. ఇక్కడ హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. ఈ ప్రయోగాన్ని మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. ఇవి జింకు ముక్కలు. ఇది పరీక్ష నాళిక. దీనిలోనికి నేను జింకు ముక్కలు తీసుకుంటున్నాను. మరి ఈ పరీక్ష నాళికలో వేసినటువంటి జింకు ముక్కలకి హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలిపితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం గమనిద్దాం. ఇది హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉన్నటువంటి బాటిల్. ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని పరీక్ష నాళికలోని జింకు ముక్కలకు కలుపుతున్నాను. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. పరీక్ష నాళిక యొక్క గోడ వెంబడి నెమ్మదిగా ఆమ్లాన్ని పోయాలి. చూడండి, వెంటనే ఒక వాయువు విడుదలైంది. ఇది ఏ వాయువో మీరు చెప్పగలరా? చూడండి, సౌండ్ వచ్చిందా? టప్ అని శబ్దం వచ్చింది. కాబట్టి ఇది హైడ్రోజన్ వాయువు. చూశారు కదా పిల్లలు, లోహాలు ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. ఇక్కడ ఈ అలోహాలను మనం హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో కానీ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో కానీ పరిశీలించినప్పుడు ఇవి చర్య జరపవు. చూశారు కదా పిల్లలు, లోహాలు ఆక్సిజన్తో చర్య జరిపి లోహ ఆక్సైడ్లను ఏర్పరుస్తున్నవి. ఈ లోహ ఆక్సైడ్లు క్షార స్వభావాన్ని కలిగి ఉంటున్నవి. మరి అలోహాలు కూడా ఆక్సిజన్తో చర్య జరుపుతున్నవి, అలోహ ఆక్సైడ్లను ఏర్పరుస్తున్నవి. ఇవి అలోహ ఆక్సైడ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటున్నవి. నెక్స్ట్, నీటితో చర్య పరిశీలించినట్లయితే లోహాలు నీటితో చర్య జరుపుతున్నవి. అంటే లోహాలు కొన్ని వేగంగా చర్య జరుపుతున్నాయి, కొన్ని నెమ్మదిగా చర్య జరుపుతున్నాయి. సోడియం చాలా వేగంగా చర్య జరుపుతుంది. మరి కొన్ని లోహాలు అసలు చర్య జరపవు. ఇక ఆమ్లాలతో చర్య తీసుకుంటే లోహాలు ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తున్నాయి. చూశారు కదా, హైడ్రోజన్ వాయువు విడుదలైనప్పుడు అగ్గిపుల్లను అక్కడ పెడితే టప్ అని శబ్దం చేసి ఆరిపోతుంది. కాబట్టి అది హైడ్రోజన్ వాయువు అని మనం గుర్తించవచ్చు. లోహాలు ఆమ్లాలతో చర్య జరుపుతాయి మరియు అలోహాలు ఆమ్లాలతో చర్య జరపవు. ఇప్పుడు లోహాల చర్యాశీలతను పరిశీలిద్దాం. లోహాలు ఇతర లోహ ద్రావణాలతో ఏ విధంగా చర్య జరుపుతున్నాయో ఇప్పుడు గమనిద్దాం. ఇక్కడ A, B, C, D,
ఈ ఎఫ్ అనే 6 బీకర్లను తీసుకోవడం జరిగింది. చూడండి పిల్లలు, ఏ మరియు బి బీకర్లలో మనం కాపర్ సల్ఫేట్ను తీసుకోవడం జరిగింది. కాపర్ సల్ఫేట్ నీలి రంగులో ఉంటుంది, దాని పేరును గమనించండి. అదేవిధంగా సి మరియు డి బీకర్లలో జింక్ సల్ఫేట్ను తీసుకోవడం జరిగింది. ఆ జింక్ సల్ఫేటు తెలుపు రంగులో ఉన్నది, గమనించండి, దాని పేరును గమనించండి. అదేవిధంగా ఈ మరియు ఎఫ్ బీకర్లలో ఫెర్రస్ సల్ఫేట్ ఐరన్ సల్ఫేట్ను తీసుకోవడం జరిగింది, దాని రంగును పరిశీలించండి. మొదట కొన్ని జింకు ముక్కలను తీసుకొని వాటిని కాపర్ సల్ఫేట్ ద్రావణం ఏ బీకర్లో మరియు ఈ బీకర్ ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణంలో వేయడం జరిగింది. 2 ఇనుప మూలలను తీసుకొని ఒకదానిని బి బీకర్ కాపర్ సల్ఫేట్లో, రెండవ దానిని డి బీకర్ జింక్ సల్ఫేట్లో వేయడం జరిగింది. రాగి చూర్ణం స్క్రాప్ను సి బీకర్ జింక్ సల్ఫేట్లో మరియు ఎఫ్ బీకర్ ఫెర్రస్ సల్ఫేట్లో వేస్తున్నాను. రాగి వైర్ యొక్క ముక్కలను సి మరియు ఎఫ్ బీకర్లలో వేయడం జరిగింది. కొద్దిసేపు ఈ బీకర్లను కదపకుండా పక్కన ఉంచి ఏ బీకర్లలో చర్య జరిగిందో గమనిద్దాం. మొదట ఏ బీకర్ను పరిశీలిద్దాం. చూడండి, మనం అందులో వేసినటువంటి జింకు ముక్కలు తెలుపు రంగులో ఉండే అవి ఇప్పుడు ఎరుపు రంగులోనికి మారినవి, గమనించండి. అంటే ఏ బీకర్లో చర్య జరిగింది అనగా కాపర్ సల్ఫేట్తోని జింక్ చర్య జరిపింది. కాపర్ సల్ఫేట్లో ఉన్నటువంటి కాపర్ను జింక్ స్థానభ్రంశం చెందించి ఈ బీకర్లో జింక్ సల్ఫేట్ మరియు కాపర్ ఏర్పడినవి. ఈ ఏర్పడినటువంటి కాపరు దీనిపై ఎర్రగా అవక్షేపం ఏర్పడింది. ఇప్పుడు బి బీకర్ను పరిశీలిద్దాం. అందులో ఉన్నటువంటి మొల ఎరుపు రంగులోనికి మారింది, అంటే బి బీకర్లో చర్య జరిగింది. కాపర్ సల్ఫేట్తో ఇనుము చర్య జరిపింది కాబట్టి కాపర్ కన్నా ఇనుము యొక్క చర్యశీలత ఎక్కువ. ఇప్పుడు సి బీకర్ను పరిశీలిద్దాం. సి బీకర్లో జింక్ సల్ఫేట్ తీసుకోవడం జరిగింది, మరి అందులో రాగి ముక్కలను వేయడం జరిగింది. మరి రాగి ముక్కలు ఎలా ఉన్నాయో అలానే ఎరుపు రంగును కలిగి ఉన్నాయి, ఎలాంటి మార్పు లేదు కాబట్టి సి బీకర్లో రసాయన చర్య జరగలేదు. నెక్స్ట్ డి బీకర్ను కూడా పరిశీలించండి. అందులో ఉన్నటువంటి ఇనుప మూల కూడా అలాగే ఉన్నది, ఎలాంటి మార్పు లేదు కాబట్టి డి బీకర్లో కూడా రసాయన చర్య జరగలేదు. ఈ బీకర్ను పరిశీలించండి. అందులో ఉన్నటువంటి ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణంలో మనం జింకు ముక్క వేయడం జరిగింది. జింకు ముక్క యొక్క రంగును పరిశీలించినట్లయితే అది మెరుపును కోల్పోయింది, అంటే ఈ బీకర్లో కూడా రసాయన చర్య జరిగింది. ఎఫ్ బీకర్ పరిశీలించినట్లయితే ఫెర్రస్ సల్ఫేట్లో రాగి చూర్ణంను వేయడం జరిగింది. రాగి చూర్ణంను కనుక మనం గమనించినట్లయితే అది అదే విధంగా ఎరుపు రంగునే కలిగి ఉన్నది, ఎలాంటి మార్పు కాబట్టి ఎఫ్ బీకర్లో చర్య జరగలేదు. ఏ బి ఈ బీకర్లలో చర్య జరిగింది, సి డి ఎఫ్ బీకర్లలో చర్య జరగలేదు. పై రసాయన చర్యల నుండి ఎక్కువ చర్యశీలత గల లోహాలు తక్కువ చర్యశీలత గల లోహాలను స్థానభ్రంశం చెందిస్తాయని తెలుసుకున్నాం. ఓకే పిల్లలు, ఈరోజు రసాయన ధర్మాలను మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ తరగతిలో కొత్త పాఠంతో మళ్ళీ చూసుకుందాం. అంతవరకు సెలవు మరి.